నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు విడనాడాలన్న హోంమంత్రి అనిత. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. అటువంటి వారిని పోలీసు అధికారుల సంఘం వెనకేసుకురావడం బాధాకరమని వ్యాఖ్య. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ షణ్మోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ నాయకులు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు విడనాడాలని, లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆమె మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టాభిపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, తిరుపతి, విశాఖ విమానాశ్రయాల వద్ద చంద్రబాబును వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్న తీరును ఆమె గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన టీడీపీ నేతలందరిపై వైసీపీ హయాంలో తప్పుడు కేసులు నమోదైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తాను ఎస్సీ అయినా తనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందంటూ ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారిపై చట్టపరంగా చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే, ఒక మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజార్టీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట. తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని, ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే, ముందు ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే, ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళను ఎందుకన్నానంటే, నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. సో నిన్న మీరు చూశారు అంటే, న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించరండి. ఎవరూ హర్షించరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అదే అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి. మీరు అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళాడంటే, గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద, పోలీసుల మీద రాళ్ళు చూపిస్తారు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే, 2 మొన్న చూశాను, ఒకసారేమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికే తొక్కించాడు.
రాష్ట్రంలో రాజకీయ చట్రంలో ఇరుక్కుని ప్రతిష్టను కోల్పోతున్న పోలీస్ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మాట్లాడారని వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు జరుగుతున్న అన్యాయాలపై జగన్ గళం విప్పితే ఆయనను అభినందించాల్సింది పోయి పోలీస్ అధికారుల సంఘం ఆక్షేపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చట్టాలను నిర్లజ్జగా ఉల్లంఘించి వ్యవహరిస్తుంటే ఈ సంఘం ఎందుకు దానిని ఖండించలేదని ప్రశ్నించారు. అనేక మంది నిజాయితీ గల పోలీసు అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టడం, సస్పెన్షన్లతో వేధించడం చేస్తున్నా ఈ సంఘం ఎందుకు దానిని వ్యతిరేకించలేకపోయిందని నిలదీశారు. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల మీద అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాంట్లో కొన్ని విషయాలను మేము ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడాన్ని పోలీస్ ఆఫీసర్స్ సంఘం చేసినటువంటి వ్యాఖ్యలు నేను తప్పడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేక ఇప్పుడు కూడా ప్రభుత్వంలో లేనప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఉద్యోగిని తక్కువ చేసి మాట్లాడలేదు. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడడం వాళ్ళు పొరపడ్డారో లేకపోతే ఏమో మరి ఎందుకు అట్లా మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు మాట్లాడుతూ పోలీసుల్ని వీఆర్లో పెట్టడం అనేది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమే. వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు, దాని మీద హెచ్ఓడీలు నిర్ణయం తీసుకుంటారు అని సమర్థించుకున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున పోలీస్ అధికారుల సంఘాన్ని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పోలీస్ అధికారుల్ని డీజీపీ స్థాయి అధికారుల నుంచి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఎంతో మంది కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టి డీజీపీ స్థాయిని కూడా మర్చిపోయి మీరు హెడ్ క్వార్టర్స్ కు వచ్చి డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే ఏదో నేరం చేసిన వాళ్లకు పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకాలు పెట్టమంటారు కదా, ఆ విధంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే సంతకాలు పెట్టి మీరు సాయంత్రం వరకు ఆ ఆఫీసులో వేసి చూడండి అనేది ఎంతవరకు సబబు? ఒక డీజీపీ స్థాయి అధికారుల్ని అదే డీజీపీ స్థాయి ఆఫీసులో అనవసరంగా వీళ్ళు చెప్పినట్టు చేయట్లేదనో లేకపోతే ఇంకోటినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని వీఆర్లో పెట్టి వాళ్ళని అవమానించినప్పుడు ఈ సంఘం ఏం చేసింది అని అడుగుతున్నా నేను. పోలీస్ అధికారుల సంఘం అంటే పోలీసులకి అందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి డిఎస్పీలు గాని, సిఈలు గాని, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరికి, ఎస్ఐలకు గాని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల్ని మీరు ఎప్పుడు తిప్పుకొట్టి మీరు వాళ్ళను వెయిట్ లో అంటే ఈ రోజున సమర్థిస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్ లో ఒక భాగమే అని. అంటే నేను అడుగుతూ ఉన్నా, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నారు మీరు. అంటే వీళ్ళందరినీ ఈ రోజున వీఆర్లో పెట్టిన వాళ్ళని మీరు అసమర్థులుగా భావిస్తున్నారా అని చెప్పేసి కూడా నేను పోలీస్ ఆఫీసర్ సంఘాన్ని అడుగుతూ ఉన్నా. నేను అనుకోవట్లే, బాగా ఇంటెలిజెంట్ గా పనిచేసి రాష్ట్రం కోసం కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి వీఆర్లో పెట్టి వాళ్ళను అవమానిస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వంలో బాగా చేశారు కాబట్టి వాళ్ళను హింసించాలా, వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టున్నారు అనేటువంటి అపోహతో, అనుమానంతో వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను గత 40 ఏళ్ల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి నేను ఉద్యోగంలో ఉన్నాను, ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాను, మరి అన్ని సంఘాలతో జేఏసీ చైర్మన్ గా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులుకున్నాను. కానీ ఎప్పుడు ఎవరు కూడా ఇలాంటి చేయలే. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎన్నో పార్టీలు వచ్చాయి పోతూ ఉంటాయి. కానీ ఇలా ఇబ్బంది పెట్టింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. ఈ పోలీస్ అధికారుల సంఘం దాన్ని ఖండించుంటే నేను చాలా సంతోషపడ్డాను. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన, చైతన్యం పెంపొందించేలా కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో పాఠశాలలకు, విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, ప్రతి పాఠశాలలోనూ ఈగల్ క్లబ్ ఏర్పాటు ఆవశ్యకత వంటి అంశాలపై ఎస్పీజీ బిందుమాధవ్తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఈగల్ టీం అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈగల్ టీం మత్తు పదార్థాలు వాడే వారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. లోకల్ గా ఉన్న పరిస్థితి మీకే తెలుసు. సో కొన్నిసార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. మనం ఏమంటారు, సమాజంలో ఉన్నాము, రకరకాల కమెంట్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో దెర్ ఈస్ నో నెగోసియేషన్ అట్ ఆల్. దీంట్లో ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎట్లాంటి ప్రెషర్ కి నో పాలిటిక్స్, నో ఆఫీసర్స్, నథింగ్. ఇట్ ఈస్ ప్యూర్ యాక్ట్. చట్ట ప్రకారం ఏం జరగాలో
అది జరుగుతుంది. డౌట్ ఉన్నా we took a stand. Similarly, we will take a similar stand for narcotics, especially drugs. Are we clear about this? ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అర్థమైంది కదండి. ఇట్ ఇస్ నాట్ రెగ్యులర్ గా నాకు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్లు, వాటర్ అన్ని మనం రెగ్యులర్ చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ ఉన్న ఒక స్కూల్ చెడిపోవడానికి, ఆ స్కూల్లో ఉన్న 100 మంది 90 మంది చెడిపోవడానికి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి రోజా వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపించే అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్కి కూడా ఇంత క్రేజ్ లేదనుకుంటాను. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో భగవంతుడి ఆశీస్సులు మా మీద, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో 100% పూర్తి చేసిన సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీల దిశగా ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళుతుందని అన్నారు. అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టి యాత్ర పేరుతో రోడ్డెక్కి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏమీ చేయలేని వారు ప్రజా ప్రభుత్వం పనులు చేస్తుంటే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గంలో సీతారాంపురం సౌత్ 1336 డోర్ టు డోర్ చేసి 100% పూర్తి చేసి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఎన్టీఆర్ భరోసా, తర్వాత అన్న క్యాంటీన్, తర్వాత డిఎస్సి, తర్వాత తల్లికి వందనం, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు, రైతు సంక్షేమం, సంవత్సర రాష్ట్రం తెచ్చిన కంపెనీలు, ఎస్సీ వర్గీకరణ, సురక్షిత ఆంధ్రప్రదేశ్, రౌడీ షెటిల్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, బీసీ సంక్షేమం, మత్స్యకారుల సేవా పథకంలో 20,000, ఇవన్నీ మొత్తం అందరినీ అడగడం జరిగింది. అందరికీ అందిని అన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అందిని అన్నారు. ఈ సంవత్సర కాలంలో గుంతలు లేని రోడ్లు, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, ప్రాజెక్టులు పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి స్పీడ్ చేయడం, ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. సందర్భంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం సీతారాంపురం సౌత్ పంచాయతీ గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఎంతమందికి లబ్ధిదారులందరికీ అందినయా లేదా, ఒకవేళ అందకపోతే కనుక ఏ విధమైన కారణాలతో అవి వాళ్ళకి ఇంకా అందలేదు అనేటువంటి కారణాలని తెలుసుకుని అక్కడ ఒక విభాగంలో పొందుపరిచేటువంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకోమని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1300 పైచిలుకు సభ్యులందరినీ మేము కలవడం జరిగింది. ఈ 1336 మంది కూడా మాక్సిమం అంటే మా సీతారాంపురం గ్రామంలో లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సూపర్ 6 పథకాలందరికీ కూడా అందడం జరిగింది. మా సీతారాంపురం పంచాయతీలో రావణపాలెం వైపు ఉన్నటువంటి జంగల్ వాళ్ళని ఎస్టీకి ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే కనుక 4కి కూడా తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో 4కి కూడా అది అందడం, ఉచిత గ్యాస్ కనెక్షన్లకి ఒకసారి డబ్బులు పడి అని చెప్తున్నారు. కొంతమందికి మాత్రం కరెంటు యూనిట్ అనేటువంటిది ఏదో అడ్డంకిగా ఉండడం వల్ల కొంతమందికి ఇంకా పడలేదు, 2వ విడతలో పడతాయని మేమైతే చెప్పడం జరిగింది. ఈ సీతారాంపురం గ్రామంలో ఈ సుపరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే మేము అమలు చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో మా సీతారాంపురంలో చాలా వరకు కూడా అంటే 90% లబ్ధిదారులందరూ కూడా దీన్ని లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100% మేము పూర్తి చేసి చాలా గర్వకారణంగా మేము ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంతోషాన్ని అందరికీ షేర్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.